30 కాయల పైన ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చిందనమాట. ఒక్క ఆకు లేదా కాయలే అలాడుతుంది తప్పించి. టీచర్ బెత్తం పట్టుకుని వచ్చినట్టుంది. ఆ కలరే అంతా. అమ్మో 3, 4, 6 ఉన్నాయి ఇంకా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ వీడియో గార్డెనింగ్కి సంబంధించిందండి. తోట కొంచెం బాగు చేసుకుంటూ కొంచెం హార్వెస్ట్ ఉందా చేసుకుందాం. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే వర్షం పడింది కదండి. వర్షానికి మొత్తం కొంచెం మొక్కలు అయిపోయినాయి అనుకున్నాయి. ఇప్పుడే మళ్ళీ కాస్త రిఫ్రెష్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ మాకు గాలికి అసలు గ్రీన్ షేడ్ నెట్ వేసినా కానీ ఆగట్లేదండి, చిరిగిపోతుంది. అందుకని ఇయర్ అసలు వేయలేదు. రండి, ఈసారి దానిమ్మకాయలు ఉన్నాయండి, కోద్దాము. అయితే ఇవి ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేసుకుంటూ ఉండాలి. తయారైనవి అని అనుకుంటున్నాను మంచిగానే. ఈ తర్వాత వదిలేసాం అనుకోండి 4 రోజులు ఆడుకోద్దామని, ఇంకా అసలు మనకు తర్వాత వాటి శిథిలాలే ఉంటున్నాయి అన్నమాట. తినేస్తున్నాయి శుభ్రంగా. కట్ చేసి చూపిస్తాను మీకు. సపోటాలు కూడా అయిపోయినాయి అనిపిస్తుంది. అంటే కొంచెం ఇట్లా తెల్లగా, స్కిన్ తెల్లగా అయిపోయింది, నున్నగా. సో ఇవి కూడా, ఇదైతే రాలి పడిపోయింది. కానీ కాయలు చూడండి, ఇంత చిన్న చెట్టుకి దాదాపుగా ఒక 30 కాయల పైన ఉన్నాయి. వీటిని ఈసారి కొంచెం పెద్దగా అయినాక క్లాత్ కట్టేస్తానండి. అస్సలు ఏవి ఉంచట్లేదు, మరి దారుణం అయిపోయింది. మీకు కూడా ఉందా? ఉడతలు పెడదా? మాకైతే అసలు ఉడతలే. మాకైతే అండి ఇంతకుముందు అందరూ అడిగేవారు, మీకు కోతులు లేవా, మీకు ప్రాబ్లం లేదా అని. ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చిందనమాట, ఉడతలు పెడదా. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి దానిమ్మకాయలు. తయారైనట్టే. కోసి చూపిస్తా. ఇది ఉంచుదాం. ఇట్లా మనకి మిద్దె తోటలో కాస్తేనే 1, 2 ఉన్నా కానీ చక్కగా హ్యాపీగా తినొచ్చేమనిపిస్తుంది. అంటే కిందవి కూడా అంతేనండి. అసలు కోద్దాము అనుకునేటప్పటికి మనకేమో అవి తెలవట్లేదు, కోస్తేనేమో పండట్లేదు. మొత్తం ఆగమాగం అయిపోయింది మొన్నటి కోసినవి అన్నీ కూడా. ములక్కాయలు కోసుకుందామండి. అసలు ఈ చెట్టు చూడండి చిత్రంగా, ఒక్క ఆకు లేదా కాయలే అలాడుతుంది తప్పించి. అవి అయితే ఇప్పుడు నాకు అందవు. అయ్యా, ఇక్కడ ఇది ఎక్కాలి, అది కొయ్యాలి. అక్కడ వరకు వద్దులేదని అందుకే వెళ్ళట్లేదమ్మా. నాకు తెలుసు కదా నేను ఎంతవరకు రిస్క్ చేయగలను అనేది. పైన ఇంకా అక్కడ 4 కాయలు, 5, 6 కాయలు ఉన్నాయన్నమాట. కోద్దాం. అసలు ఇది ఈసారి కట్ చేసేయాలండి. ఇక్కడ దాకా కట్ చేసేస్తాను మొత్తం, ఇక్కడ దాకా. ఇప్పుడు ఒక ఆకులేదు చూడండి, అవతల ఆ మొక్క కట్ చేశాను, మంచిగా చిగురు వచ్చింది. చూపిస్తాను రండి. ఈ 2 కూడా కోసేద్దాం. ఇంకా మిగిలిన 4 మనకైతే అందవు. యాక్చువల్గా మనం కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఏం నాకు కట్ చేయడానికి లేదు. లేకపోతే కట్ చేస్తే అప్పుడు ఆ కాయలన్నీ వచ్చేసాయి. టీచర్ బెత్తం పట్టుకుని వచ్చినట్టుంది. ఈ మొక్క ఆ మధ్య కట్ చేశానండి. సో అది మాత్రం మంచిగా చిగురు వచ్చింది. ఇంకా మనకైతే ఇదిగోండి బ్రోకలీ వదిలేయమన్నారు కదా, వదిలేస్తే 2 సార్లు కోసిన తర్వాత ఇక 3వ సారికి ఇట్లా అయిపోయింది. ఇంకా టమాటా మొక్కల పని అయితే మొత్తం అంతా అయిపోయింది, కోసేసుకోవడమే ఉన్న వరకు. ఇంకా ములక్కాయల జోలికి, ములక్కాయలు అట్లాంటివి తినట్లేదు కనుక అవి అయితే మనకు 4 రోజులు ఆగిన ఇబ్బంది ఏమి ఉండదు. రకాలు కూడా ఉంటాయి. అదే అంటున్నానమ్మా, ఈ తిననివి కనుక ఈ మనకు మొత్తం తయారైనా కోసుకోవచ్చని. టమాటాలు అండి కొంచెము ఇక మొక్కలు ఉన్నట్టయితే కాసే, కానీ మొక్కలే లేకుండా అయిపోయినాయి. ఈ బుల్లి కాయలు ఉన్నాయి అన్నమాట. గాలి ఏదో వర్షాకాలం టైప్లో ఉంది. రోజు వానబట్టం, సాయంత్రానికి పొద్దున్నంతా ఎండ ఎరగదీసేయటం,
అట్లా ఉంది. మీకు మీ ఏరియాలో ఎలా ఉంది? మేమైతే హైదరాబాద్లో ఉంటామండి. బెండకాయలు అండి ఇవి ముదిరిపోయినాయి సాంబార్లోకి, అంటే మరీ ముదరలేదు, చివర్లు దేనికి పనికిరావు, జస్ట్ సాంబార్లో ఫ్లేవర్కి వేసుకోవచ్చు. ఇక్కడ రెండు మొక్కలే ఉన్నాయన్నమాట. ఎందుకన్నా మరి గింజలు ఎక్కువ రోజులు ఉండిపోయినాయో ఏమో మొలవలేదు. నేను ఈ బకెట్లు అన్నింటిలోనూ పెట్టాను, సరే ఎండాకాలం బాగుంటుంది కదా అని చెప్పి మొలవలేదు. నేను 4 రోజులు కనుక రాలేదనుకోండి తోట అంతా ఆగం చేసేస్తారు. ఇప్పుడే మన నిర్ణయం తప్పని తేలినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఏదో తినేసింది అనిపిస్తుంది, మరి తెలీదు. కానీ జంబో జట్లాగా ఎంత లావ్ అయిందో చూడండి. మన బుజ్జి టమాటాలకు కూడా కరువు అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా వద్దు 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 మీరు వద్దన్నామని ఇంకా మొత్తం అయిపోయినట్టున్నాయి. కానీ అసలు భలే ఉంటాయండి ఇవి. ఏం లేవనుకున్నప్పుడు చక్కగా ఇవి కాస్తంత ఉప్పేసి ఉడకబెట్టేసి తిరగమాత వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీ తోటలు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి కామెంట్ చేయండి. అసలు ఈ మధ్య ఏంటో దేనికి ఏది అడిగినా మాట్లాడట్లేదు మీరు. ముల్లగ చెట్టు ఇరిగిందబ్బా, పర్లేదులే, మనం ఎలాగూ దాన్ని కట్ చేసేవాళ్ళం, అదే ఇరిగిపోయింది, దాని అంతా అదే ట్రిమ్ అయిపోయింది. అసలు ఈ కాయ చూడండి వక్కర్ టింకర్గా ఎట్లా వచ్చిందా. ఇదైతే అసలు పీచ్ అనేది ఉండదు. ఈ ఆకులు కూడా తీసేసుకున్నాం, ఇవి కూడా కొట్టేస్తున్నానండి. దొండకాయలు ఉన్నాయి 4 అంటే 4 గదిలేండి ఉండే కాసినాయి. కాకపోతే మనకు ఒకసారి కొయ్యంగానే కూరకు సరిపోయాన్ని అయితే కాయట్లేదు, వస్తున్నాయి అట్లా కొన్ని 2-3 సార్లు కోసినాయి అట్లా దాచిపెట్టుకుని అలా చేసుకోవాలి. వీటిని కొంచెమే ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అనేది కామెంట్ చేయండి. ఇన్ని కాయలతోటి కూర ఉండొచ్చు తెలుసా, ఇంకొంచెం తోటి ఇంట్లో అందరికి సరిపోయేటట్టు. ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, కొంచెం కాయలు ఉన్నప్పుడు ఎలా వండుతారు అనేది. పులుసు అయితే పెట్టను, మనం ఏమీ లేవనుకున్నప్పుడు ఎక్కడో చోట ఏవోటి కనపడతా ఉంటాయి అట్లా హార్వెస్ట్. ఇది నేను కూడా నోటీస్ చేయలేదు, కరివేపాకు మొక్కలు ఎప్పుడు పడి మొలిసిందో. దీన్ని అసలు తీయడానికి కూడా రావట్లేదండి, ఎంత ట్రై చేసినా కానీ ఇది ఇందులోంచి తీసేద్దాం అనుకుంటే రావట్లేదు. ఇప్పుడు ఈ కరివేపాకు అయితే కనుక మనం కొంచెం ఇక్కడ ట్రిమ్ చేసేసుకున్నాం, మళ్ళీ వస్తుంది చిగురు. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ వస్తాయండి, కాకపోతే కట్టర్తో కట్ చేయాలి. ఇంకొంచెం ఈ ఉన్నాయి కదా ఈ కొమ్మలు, అవి కూడా కట్ చేసేస్తాను. ఇంకా నెమ్మదిగా టైం పడుతుంది. ఇక్కడ దీనికి కూడా చింత చిగురు వచ్చింది, ఇదిగోండి కొయ్యాలి, టైం పడుతుంది కనుక ఇప్పుడు పొద్దున్నే టైం లేదు, సో మళ్ళీ వచ్చి కోసుకుంటాను. అసలు ఈ మొక్క ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ పడిపోతూనే ఉంది. కాయలు చూడండి అసలు ఎట్లా వచ్చినాయో, మంచిగా రెడ్ కలర్లో. కానీ ఇందులోనే నా దగ్గర ఇంకో మొక్క ఉంది, ఎప్పుడు ఎన్ని రోజులు ఉంచినా కానీ ఎల్లో కలర్లోనే ఉంటాయి అన్నమాట. చూపిస్తాను అండి, అది కూడా దానికి ఉన్నాయి కాయలు. కాకపోతే ఇప్పుడు దానికి పోయిందిలేండి, టైం అయిపోతుంది. సంజనాకి సాయంత్రం వచ్చి కోసుకెళ్తా. తోట పని ఏదన్నా చూపిద్దామన్నా కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఒంట్లో మెయిన్, అది డ్రాబ్యాక్ అయిపోతుంది. ఇక్కడ ట్రైపాడ్ పెట్టుకునే కొన్నిసార్లు తీస్తాను అనుకోండి. ఇవి మాత్రం అండి అసలు డైరెక్ట్గా అక్కడ ఇక్కడ వేయొద్దు, డస్ట్బిన్లో వేయండి. తోట మొత్తం వచ్చేస్తాయి. మనకి 2 మొక్కలు ఉంటే చాలు. ఇవన్నీ చూసారా, ఇవి ఎల్లో కలర్ అనమాట. ఇంకా అవి ఎప్పుడు అట్లాగే వస్తాయి. మనం 10 రోజులు కాదు కదా అసలు అట్లని కొయ్యకుండా అట్లా వదిలేసినా కానీ ఆ కలర్లోనే ఉంటాయి. అవి డార్క్ అవ్వవు, మరి అదేంటో నాకు అర్థం కాదు. అది ఆ కలరే అంతా. మీ దగ్గర ఉన్నాయి ఆ వెరైటీ చెప్పండి, ఆ కలరే అంతా. పాపం ఈ పాలకూర అయితే మనకి కల్పవృక్షంలాగా వస్తూనే ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడు అయిపోయింది, నేనే పొరపాటు చేశాను, ఇంకా ముందే పెట్టేసుకోవాల్సింది. కొంచెం వెంటనే ఇట్లా కాయలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు అయినా మళ్ళీ పెట్టామనుకోండి వచ్చేస్తుందిలేండి, ఇది అయ్యే లోపల వచ్చేస్తుంది. పెడతాను. ఈ ఎండల్లో మొలుస్తాయి అనుకుంటారేమో, మనం కొంచెం షేడ్లో పెట్టుకుంటే మొలుస్తాయండి.
ఇది మాత్రం ఎప్పటిదప్పుడు కోసుకుంటే, నేను పాలకూర రైస్ చూపించాను కదండి ఎలా చేయాలనేది. ఒకవేళ చూడకపోతే కనుక అది అంటే బాయిల్ చేసేసి ఆ బాయిల్ చేసినాక నీళ్ళన్నీ పారిపోసి అట్లా కాకుండా చేసి చూపించాను. రెసిపీ ఒకసారి కామెంట్స్లో రెసిపీ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో పొద్దున్నే ఇట్లా తాజా ఆకుకూరలు తాజా కూరగాయలు కోసుకొని వెళ్తే ఆ డే అంతా ఏంటో అలా పాజిటివ్గా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అంతేనా? ఇవి వస్తాయో రావో తెలియదండి. ఇట్లా వస్తుంది చూడండి పక్కన పువ్వులు. ఆవేళ చూద్దాము అని కట్ చేసా కదా, రాదు, అది వేస్ట్ అనవసరంగా. పీకేసాం మరి కింద నుంచి. అమ్మో, కత్తిరి పాడైపోద్ది. అక్కడికి విడిచేసి ఇంకా 3, 4, 6 ఉన్నాయి ఇంకా. సో దాదాపుగా నెలన్నర నుంచి వారానికి ఒకటి కోస్తున్నాము. అలా నడుస్తూ ఉంది హార్వెస్ట్ అయితే. సో మరి మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటో నాకు తప్పకుండా తెలియజేయండి. అంటే ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారా ఏంటి అనేది కామెంట్స్లో చాలామంది కామెంట్స్ చదువుతారు కనుక వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇవాళ అయితే కొన్ని దానిమ్మకాయలు అన్నీ కలిపి వచ్చినాయి కదా, సో హ్యాపీగా ఉంది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.